తాళి కట్టిన ఉంగరాలు తొడిగిన మనసు కలపడమే మంత్రం పరమాత్మ. ఒకసారి పెళ్ళై విడిపోయిన తర్వాత బాగుండాలి, అండ్ ఇది కంట్రోల్లో ఉండాలి, అండ్ ఇది షార్ప్గా ఉండాలన్నమాట. అప్పుడే చాలామంది నేను ఇక్కడ వీడియోలు చేస్తున్నప్పుడు ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి, ఇక్కడ సాంప్రదాయాల గురించి చేయండి అని అడిగారు. మరి పెళ్లి కంటే పెద్ద సాంప్రదాయం ఇంకేముంటుంది? అందుకే నేను ఈ టాపిక్ మీద ఈ వీడియో చేస్తాను. ఎంతో అభివృద్ధి చెందిన ఇలాంటి దేశాలు మరి పెళ్ళంటే ఎందుకు వెనక్కిపోతున్నాయి? ఇంత అభివృద్ధి చెందిన ఇలాంటి దేశాల్లో మరి పెళ్ళంటే ఎందుకు పెటాకులు అవుతున్నాయి? చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను అనమాట, అసలు పెళ్ళంటే మీకు ఎందుకు అంత భయం, ఎందుకు ఇష్టం లేదు అని. సో వాళ్ళ అభిప్రాయాలని సేకరించి అండ్ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మాత్రం నా పేరు లక్ష్మీ సుకన్య, నేను పోర్చుగల్లో ఉంటాను. అండ్ తెలుగు పోర్చుగల్ వ్లాగ్స్ అండ్ యూరోపియన్ వ్లాగ్స్ అనుకోండి, సో అవి చేస్తూ ఉంటాను అనమాట. మీరు ప్రీవియస్గా చేసిన వీడియోస్ అయితే ఒకసారి చూడండి, నచ్చితే మీకు ఉపయోగం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చిన వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో వీడియోలోకి వెళ్దాం. గుళ్ళో పెళ్లి చేసుకున్నా, చర్చిలో పెళ్లి చేసుకున్నా దాని అర్థం ఏంటి అని అంటే కలకాలం సుఖంగా ఉండాలి, కలిసి ఉండాలి. పెళ్లి చేసుకుని బంధానికి పవిత్రత ఇవ్వాలని మనం అనుకుంటే కలిసి ఉండాలంటే పెళ్ళి అవసరం లేదనేది వీళ్ళ ఫిలాసఫీ. మరి ఇంత తెలిసిన వాళ్ళు మరి ఎందుకు జీవితాంతం కలిసి ఉండలేకపోతున్నారు? చాలా వెస్ట్రన్ కంట్రీస్లో పెళ్లి శాతం రోజు రోజుకు పడిపోతుందంట. అంతెందుకు ఇక్కడ పోర్చుగల్లో నేను ఉంటున్న ఈ దేశంలో 2018 నుంచి ఇప్పటి వరకు చూస్తే పట్టుమని 12,000 పెళ్ళిళ్ళు కూడా జరగలేదంట దేశం మొత్తంలో. అభివృద్ధి చెందడం అని అంటే మంచి మంచి ఉద్యోగాలు చేయడం, పెద్ద పెద్ద కార్లను తిరగడమే కాదు, సంప్రదాయాల్ని గౌరవించడం, కట్టుబాట్లను ప్రేమించడం. ఆ విషయంలో మన దేశం చాలా ముందుంది. అండ్ నేను ఆ విషయానికి మాత్రం చాలా గర్విస్తున్నాను. అసలు పెళ్లి గురించి వీళ్ళ ఒపీనియన్ ఏంటి? అండ్ నాకు తెలిసిన మా కొలీగ్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకో అని అంటే వద్దొద్దు, పెళ్ళి అంటే నాకు చాలా భయం, నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు అనమాట. అండ్ చాలా యూరోపియన్ కంట్రీస్లో అండ్ పెళ్లి శాతం తగ్గిపోతుంది అనమాట. రోజు రోజుకి పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళ శాతం చాలా తగ్గిపోతుంది. ఇక్కడనే కాదు, పోర్చుగల్లో కాదు, ఫ్రాన్స్లో, ఇటలీలో అండ్ లక్సెంబర్గ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. 100% ఆఫ్ పెళ్ళిళ్ళు, 100 పెళ్ళిళ్ళలో 80% మాత్రం డివోర్స్ చేస్తున్నారట. సో ఇంకా ఇవే కాదు, ఇంకా యునైటెడ్ స్టేట్స్లో కూడా 40 to 50% ఆఫ్ పెళ్ళిళ్ళు అండ్ డైవోర్స్తోనే ఎండ్ అవుతున్నాయట. ఒక మనిషిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అని అన్నీ తెలిసిన వీళ్ళు ఒక పెళ్లి విషయంలో మాత్రం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం నిజంగా బాధ అనిపిస్తుంది. అసలు పెళ్లి కంటే ముందు ఇక్కడ ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక డొమెస్టిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది అనమాట. అంటే పెళ్లితో సమానం, అంటే పెళ్లి చేసుకోరు కానీ కలిసి ఉంటారనమాట, లివింగ్ రిలేషన్షిప్. అండ్ దాన్ని లివింగ్ టుగెదర్ అని కూడా అంటారు. అండ్ అదేంటంటే కలిసి ఉంటారనమాట, అర్థం చేసుకుంటారు, అండ్ నచ్చితే దాని తర్వాత పిల్లలు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చాలామంది ఇక్కడ కలిసి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, బాగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వీళ్ళకి పెళ్లితో సమానం అని ఎందుకన్నానంటే వీళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ కూడా దాంట్లో వర్తిస్తాయి అనమాట. కాకపోతే భర్త ఇంటి పేరుని మాత్రం వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ కూడా పెళ్లి చేసుకోవాలని అంటే 18 years ఉండాలన్నమాట. వాళ్ళు మేజర్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వాళ్ళు అబ్బాయిలు అయితే 27 yearsకి అండ్ అమ్మాయిలు అయితే 25 yearsకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. అండ్ చాలామంది పెళ్ళిళ్ళు కూడా లేట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంత మామూలుగా ఒక ఎలిజిబిలిటీ అని అంటే 18 years, కాకపోతే 27-25 yearsకి వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. బట్ అప్పుడైతే చేసుకోరనమాట. 30, 33, అబ్బాయిలు అయితే 34, అమ్మాయిలు అయితే 32, 30 అట్లా వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఒక స్పెసిఫిక్ జాబ్ ఉండాలి, ఒక పర్మనెంట్ జాబ్ ఉండాలి, అండ్ ఒక ఇల్లు ఉండాలి, ఒక లైఫ్లో ఒక సెటిల్మెంట్ ఉండాలి. సో మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత మంచి సపోర్ట్ ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అంటే 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి క్యాథలిక్ ప్రాసెస్ అండ్ ఇంకొకటి ఏంటంటే సివిల్ ప్రాసెస్ అనమాట. క్యాథలిక్ అంటే వాళ్ళ రిలీజన్ ప్రకారం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అండ్ సివిల్ ప్రాసెస్ అని అంటే ఓన్లీ రిజిస్టర్ మ్యారేజెస్. అండ్ అఫ్కోర్స్ వాళ్ళకి చర్చ్లో కూడా పెళ్లి చేసుకుంటారు. బట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని అంటే వాళ్ళు ఒక రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని వచ్చి దాని తర్వాత చర్చ్లో పెళ్లి చేసుకుంటారు. అండ్ చాలామంది ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు క్యాథలిక్ మ్యారేజెస్ అయితే చాలా తక్కువ అయిపోతున్నాయంట. ఎందుకంటే సివిల్ మ్యారేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఉంటాయి. అండ్
పెళ్ళంటే మామూలు విషయం కాదు కదా, చాలా రోజుల నుంచి ఒక ప్లానింగ్ ఉంటుంది. స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత తెలిసింది మాకు, అదేంటి కనీసం మేము తెలుసు కదా, కనీసం మమ్మల్ని పెళ్ళి కూడా పిలవలేదు అని అనుకునేదాన్ని నేను. దాని తర్వాత అర్థమైందనమాట చాలా సెలెక్టెడ్గా. అఫ్కోర్స్ మనం కూడా వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ ఆ పెళ్ళికి అంత ఇంపార్టెంట్ కాదని అర్థం అనమాట. సో చాలా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన వాళ్ళనే వాళ్ళు పెళ్ళికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అండ్ అది నాకు చాలా లేట్గా తెలిసిందనమాట. అందుకే నేను అప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు ఫీల్ అయ్యాను అనమాట, నేను తెలుసు కదా కనీసం నన్ను ఒకసారి పెళ్ళికి పిలవచ్చు కదా. వీళ్ళ కల్చర్లో ఏంటి అని అంటే ఒక్కసారి పెళ్ళై విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అదే రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో. అండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అండ్ ఈ డొమెస్టిక్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసి ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి వరకు వెళ్తారో అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. అండ్ ఇక్కడికి రాకముందు ఒక ఒపీనియన్ ఉంటుండే, బయట దేశాల్లో విడాకులు అంటే ఈజీగా తీసుకుంటారు అండ్ భర్త గురకబెడుతున్నాడని, సిగరెట్ తాగుతున్నాడని, సో ఇట్లాంటి వాటి రీజన్స్ వల్ల డైవర్స్ తీసుకుంటారు అని. బట్ ఇక్కడ వాళ్ళని చూస్తే నిజంగా కొన్ని విషయాల్లో నాకు అది నిజమే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్లా తీసుకుంటారు అనమాట చిటికెలో నిర్ణయాలు. అండ్ కొంచెం చాలా ఈగో ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి. అండ్ చాలా విషయాల్లో నేను చెప్పిందే కరెక్ట్ అండ్ నేనే కరెక్ట్, నేను చెప్పిందే నువ్వు చేయాలి. సో ఇట్లాంటివి అనమాట చాలామందిని. అండ్ చాలామందిని కాదు, నేను దగ్గర నుంచి ఒక ముగ్గురిని అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ మా టెనెంట్స్ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఆ ఇంటికి వచ్చిన ముగ్గురు కూడా అట్లాగే చేశారు. అండ్ చాలామంది తెలిసిన వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారనమాట. సో కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది. మేబీ ఆ రీజన్ వల్ల కూడా వాళ్ళు విడిపోవడానికి అదొక రీజన్ ఉండొచ్చు. ఇంకొకటి, అసలు ఎందుకు భయపడతారు తెలుసా? అసలు పెళ్ళికి అయ్యే ఖర్చు కంటే విడాకులకి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుందంట. అండ్ పెళ్ళికి ఒక 5,000 10,000 మనం ఖర్చు పెడితే విడాకులకి మాత్రం జీవితాంతం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే వీళ్ళకి పెళ్ళి అంటే చాలా భయం. వన్స్ పెళ్ళైన తర్వాత విడిపోవాల్సి వస్తే మాత్రం భార్యకి మాత్రం జీవితాంతం వాళ్ళు మెయింటెనెన్స్ చేయాల్సిందే, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వాలి. అండ్ పిల్లల్ని మాత్రం టేక్ ఓవర్ చేయాలన్నమాట ఖచ్చితంగా. అండ్ చైల్డ్ కస్టడీ కూడా చాలా ఇంపార్టెంట్. విడిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారు అని అంటే పిల్లల్ని పేరెంట్స్ సపరేట్ అయిపోతే పిల్లల్ని మాత్రం ఒక 1 వీక్ వాళ్ళు, ఒక 1 వీక్ వీళ్ళు అట్లా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరూ తెలియాలి అనేది కోర్టు ఉద్దేశం. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో గే మ్యారేజెస్ అండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్కి 2019లో పర్మిషన్ ఇచ్చిందనమాట. సో వాళ్ళు కూడా లీగల్గా పెళ్లి చేసుకోవచ్చు. అండ్ మామూలుగా ఉండే జనాలకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయో అండ్ ఎలాంటి సిస్టమ్ ఉంటుందో సో వాళ్ళకు కూడా అలాంటి సిస్టమే ఉంటుంది అనమాట. కాకపోతే వాళ్ళు చైల్డ్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైనా ఇష్టమైనప్పుడు వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకొని ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అండ్ కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడైనా విడిపోవచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ పెళ్ళి వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు 50 ఏళ్ల వయసులో, 55, 60 ఏళ్ల వయసులో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారనమాట. ఇంకా అది ఇష్టం. ఇక్కడ ఇట్లాంటి దేశాల్లో ఏంటి అని అంటే ఇప్పుడు ఈ వయసులో నేను పెళ్ళి చేసుకుంటే ఏమనుకుంటారో చూసేవాళ్ళు, అట్లానే ఏం ఉండదన్నమాట. వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము. అంటే చూసి ఇప్పుడు వీళ్ళకి ఏజ్లో వీళ్ళకి పెళ్ళి అవసరమా, వీళ్ళకి ఒక తోడు అవసరమా, అట్లాంటివి అనేది ఏం ఉండదన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే భార్య పిల్లల్ని భర్త పిల్లల్ని భార్య వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళతో కూడా కలిసి ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్ని అట్లా నేను చూసాను అనమాట. దగ్గర నుంచి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళకి అట్లా అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, వీళ్ళు మా పిల్లలు కాదు అని ఆ భర్తకి, వీళ్ళు మా పిల్లలు కాదు అని భార్యకి అట్లా ఉంటుంది కదా. సో అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. కలిసి ఉంటారు అండ్ కలిసి అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు అనమాట. అంటే అదొక రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సో అట్లా అది కొంచెం నాకు ఎక్కడో మంచిగా అనిపించింది. సో మన దగ్గర ఎట్లా ఉంటుంది, ఒకవేళ భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తే పెద్దలు కూర్చొని మాట్లాడడం, వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేయడం. సో అన్నీ జరిగిన తర్వాత ఇంకా అది ఆ రిలేషన్ నిలబడదు అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాతే వాళ్ళు డైవర్స్ దాకా వెళ్తారు. బట్ ఇట్లాంటి కంట్రీస్లో ఏంటి తెలుసా, ఆ ఫైనల్ డెసిషన్ వచ్చేసి భార్యాభర్తదే ఉంటుంది అనమాట. ఎవరు మధ్యలో రారు. మేబీ చెప్తుండొచ్చు కానీ సలహాలు ఇస్తుండొచ్చు కానీ అండ్ అల్టిమేట్గా ఫైనల్ డెసిషన్ మాత్రం వాళ్ళదే అనమాట. ఎందుకంటే కలిసి ఉండాల్సింది వాళ్ళు కాబట్టి. అండ్ విడిపోవడానికి ఇంకొక కారణం ఏంటి అని అంటే ఎడిక్షన్ ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ ఎడిక్షన్ కానివ్వండి, డ్రగ్స్ ఎడిక్షన్ కానివ్వండి, సో అట్లాంటివి. అండ్ చీటింగ్ కూడా ఉండొచ్చు. అండ్ ఎందుకంటే నేను తెలుసుకున్న వాటిని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇట్లాంటి కంట్రీస్లో ఏంటి అని అంటే వెస్ట్రన్ కల్చర్లో ఏంటి అని అంటే వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా స్మోక్ చేస్తారు అండ్ డ్రింక్ చేస్తారు. సో మేబీ అట్లాంటి రీజన్స్ కూడా అయ్యి ఉండొచ్చు.
అండ్ పెళ్ళనే ఈ సెన్సిటివ్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది అనమాట. నేను దగ్గర నుంచి కొంతమందిని చూశాను కాబట్టి నేను ధైర్యంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామందికి అంటే అందరూ ఇట్లా ఉంటారు, అందరూ ఇట్లా విడిపోతారని నేను అనట్లేదు. చాలామంది కలిసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా ఇంటి ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు 50th యానివర్సరీ చేసుకున్నారనమాట లాస్ట్ ఇయర్. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చాలామంది విషయాలు ఇప్పుడు ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా రీజన్స్ వేరుండొచ్చు అండ్ వాళ్ళ పరిస్థితులు వేరుండొచ్చు. బట్ ఏదైనా మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుందని నా ఉద్దేశం అన్నమాట. అండ్ ఇలాంటివి ఏంటి అని అంటే వెస్ట్రన్ కంట్రీస్లోనే ఎక్కువ జరగడం అనేది నేను గమనించింది, ఎందుకంటే తెలుసుకున్నది. అందుకే ప్రపంచం అంతా పెళ్ళి అని అంటే మాత్రం ఫస్ట్ గుర్తొచ్చేది మన ఇండియానే, మన కల్చరే గుర్తొస్తుంది అనమాట. అండ్ ఐ రియల్లీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఓవరాల్గా అదనమాట. అసలు పెళ్ళంటే ఎందుకు భయం అని అంటే మాత్రం పెళ్ళికి అయ్యే ఖర్చు కంటే విడాకులకి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుందంట. అందుకే ఆ ఖర్చు భరించలేక. అండ్ విడాకులకి అయ్యే ఖర్చు అని అంటే విడాకుల తర్వాత ఆ మెయింటెనెన్స్ చేయాలి, పిల్లల్ని మెయింటైన్ చేయాలి, మళ్ళీ భార్యను మెయింటైన్ చేయాలి, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఆ భార్యను మెయింటైన్ చేయాలి. సో ఇన్ని చేయాలి కాబట్టి అసలు పెళ్ళి ఎందుకు అని అనుకుంటారనమాట. అండ్ వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే అసలు కలిసి ఉండాలంటే పెళ్ళి అవసరం లేదు అండ్ జీవితాంతం కలిసి ఉండొచ్చు అనేది వీళ్ళ ఫిలాసఫీ. ఒక మంచి వెడ్డింగ్ నేను చూపిద్దాము అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, బట్ నన్ను ఎవ్వరు పెళ్ళికి పిలవట్లేదు. అండ్ ఇక్కడ మాత్రం పెళ్ళిళ్ళే జరగట్లేదు అనమాట. అండ్ పెళ్ళిళ్ళు జరిగితే ఇక్కడ పెళ్ళి జరిగితే ఎట్లా గుర్తుంటుంది అంటే చర్చ్ ముందు ఒక 20 కార్లు నుంచి 25 కార్లు వరకు ఆగి ఉంటాయి. అప్పుడు అరే అవును ఈరోజు చర్చిలో పెళ్ళి జరుగుతుంది అని అర్థం అనమాట. అప్పటి వరకు అసలు అంటే పెళ్ళి జరుగుతుందనే తెలియదు, పక్కింట్లో జరిగినా కూడా అసలు ఆ సందడే ఉండదు అనమాట. పెళ్ళి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ సిటీలో చేసుకుంటారు అండ్ బీచ్ సైడ్లో చేసుకుంటారు అనమాట. సో అక్కడ రిసార్ట్స్లో అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ప్లానింగ్ కూడా మంచిగా చేసుకుంటారనమాట. ఒక 2 months ముందు నుంచి ఎవరిని పిలవాలి, సో ఇంకా ఎట్లాంటి వెన్యూ మనం ప్రిపేర్ చేయాలి. అండ్ బ్రైడల్ డ్రెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది బ్రైడల్ డ్రెస్. అండ్ సో అట్లాంటి ప్రిపరేషన్స్ అండ్ మంచి లొకేషన్స్లో పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకుంటారు అండ్ మంచి ఫోటోగ్రఫీ ఉంటుంది. సో అట్లా అనమాట. చేసుకుంటే మాత్రం అట్లా పెళ్ళిళ్ళు చూసినప్పుడు మళ్ళీ అనిపిస్తుంది అరే చేసుకుంటే ఇట్లా చేసుకోవాలి పెళ్ళి. వీళ్ళ పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ అవ్వడానికి నాకు తెలిసిన నేను అనుకున్న ఒక రీజన్ ఏంటి అని అంటే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం. సో అట్లా అనమాట. అన్ని నిర్ణయం తీసుకొని వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ ఇండిపెండెంట్గా ఉంటారు అండ్ ఒకళ్ళ లైఫ్ని ఒకళ్ళు అస్సలు డిస్టర్బ్ చేయరు అనమాట. అండ్ వాళ్ళకి అంత లిబర్టీ ఉంటుంది. సో అట్లా అర్థం చేసుకునే మనసు ఉంటుంది. మరి అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. బట్ వాళ్ళ లైఫ్ వాళ్ళ పరిస్థితులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా, అందరి లైఫ్ ఒకలాగా ఉండదు కాబట్టి. నేను బలంగా నమ్మేది ఏంటి తెలుసా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కరెక్టే, కానీ ఇది బాగుండాలి, మనసు బాగుండాలి అండ్ ఇది కంట్రోల్లో ఉండాలి అండ్ ఇది షార్ప్గా ఉండాలన్నమాట. అప్పుడే ఆ రిలేషన్ నిలబడుతుంది. అండ్ మనసు బాగుండాలి, అన్నీ అర్థం చేసుకోవాలి, కష్టం సుఖం మంచి చెడు అన్నీ అర్థం చేసుకోవాలి. అండ్ నోరు కంట్రోల్లో ఉండాలి, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం. అండ్ మాట అనేది చాలా చాలా పవర్ఫుల్ అయినదనమాట. ఒక్కసారి మాట్లాడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేం. సో అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అండ్ బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అండ్ సమయస్ఫూర్తితో మనం ఒక సమస్యని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది. నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్డ్ కాదు, బట్ నేను నమ్ముతాను అది. ఎందుకనంటే ఒకళ్ళు ఏదైనా ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు రేజ్ అయినప్పుడు ఇంకొకళ్ళు కామ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రిలేషన్ చాలా బాగుంటుంది. ఇది వీళ్ళకి తెలియక కాదు, బట్ చాలామంది ఫాలో అవ్వరు అనమాట. సో ఇదనమాట పెళ్ళి గురించి వీళ్ళ ఒపీనియన్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ పెళ్ళిళ్ళు చాలామంది చేసుకోబోవడానికి గల కారణం కూడా ఇదే. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చడం అంటే యాక్చువల్గా ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో కదా, సో వాళ్ళ కల్చర్ గురించి చెప్పండి అని అన్నప్పుడు నాకు వీళ్ళు ఇలాంటి కల్చర్ ఉంటుంది ఇక్కడ అని చెప్పాలనిపించింది అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.